నిన్ను ఒకరు తెయ్యకపోయినా నీ అంతట నువ్వే ఊబిలోకి దూకుతున్నట్టుగా ఉంది. నిప్పులు ఒంటి మీద వేసుకుంటున్నట్టుంది. అక్కా, చాలా సందర్భాల్లో నాకు చెడు జరగబోయి చివరి నిమిషంలో మంచి జరిగింది. ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒక మంచి జరుగుతుందని నేననుకుంటున్నాను. నా మాట విని గొడవ చేయకుండా వెళ్ళిపో. చూడవని, నేను నిజం చెప్పేస్తానని ముందుకు వస్తున్న ప్రతిసారి నువ్వు నన్ను వెనక్కి నెట్టేస్తున్నావు. అది చాలా ప్రమాదం. నష్టం జరిగిపోయిన తర్వాత ఇద్దరం జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోవాలి, లేదంటే గంగలో దూకి చావాలి. అంతకు మించి మనకు వేరే మార్గం ఉండదు. నేను అన్ని రకాలుగా ఆలోచించాను. దేవుడి కాపుదల ఉంటుందని నమ్ముతున్నాను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అక్కా. నేను వెళ్ళను. తాడో పేడ తేల్చుకుని వెళ్తాను. అక్కా, నా మాట విను. ఇంకేం వినాలి? జరుగుతున్నది కళ్ళారా చూస్తున్నాను. అయినా ఇంత జరిగిన తర్వాత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? ముందు జరుగుతున్న దానికి కారణమైన వాళ్ళందరినీ కడిగి పారేస్తాను. అక్కా, నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీదొట్టే. అన్నీ నేను చూసుకుంటానక్కా. దించండి వాణ్ణి. పదరా. సార్, మీరు పాము జోలికొచ్చారు. కాటేస్తుంది. వదిలిపెట్టమంటే మాట వినకుండా ఎక్కువ చేస్తున్నారు. నా క్రైమ్ యాంగిల్ గురించి మీకు తెలీదు సార్. నువ్వు పాము అయితే నేను అనకొండాన్రా. నువ్వు కాటేస్తావేమో, నేనైతే అమాంతం మింగేస్తాను. క్రైమ్ గురించి, క్రిమినల్స్ గురించి నా ముందు మాట్లాడడానికి నువ్వెంతరా? ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడివి. నువ్వు ముందు లోపలికి నడు. పెద్ద పెద్ద రౌడీ షీటర్ల కొమ్ముల్ని విరిచిన ట్రాక్ రికార్డ్ రానాది. ఈ బెదిరింపులకు భయపడతానా? నేను తలుచుకుంటే అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయించగలను. రేయ్, పోలీసోడికి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్కే వెళ్తాడు. ఖాకీ బట్టలు వేసుకొని మళ్ళీ పోలీస్ డ్యూటీనే చేస్తాడు. ఎక్కువ మాట్లాడకుండా పదరా. నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తావా? చెయ్యి. ఎవరికి ఫోన్ చేస్తావో చెయ్యి, చూసుకుందాం. నన్ను వదిలిపెట్టాలంటే మీకెంత కావాలి? నా మేసంలోని ఒక వెంట్రుకు కూడా కొనలేవురా నువ్వు. సార్, ప్లీజ్ సార్. రేయ్, నేను తలుచుకుంటే నీ పిస్టల్తో నిన్నే కాల్ చేసి సూసైడ్గా సృష్టించగలను. అండర్స్టాండ్? పోలీసోడిని కొంటావా నువ్వు? అంత పోటుగాడివా? పోలీసోడు మంచోళ్లకు మంచోడు, నీలాంటి చెడ్డవాళ్లకు అంతకంటే చెడ్డోడు. మైండ్ యువర్ లాంగ్వేజ్. సార్, నాదో చిన్న డౌట్. ఏంటి? నేను వేదవతి గారింట్లో అడుగు పెడుతున్న టైంలో మంచి టైమింగ్లో ఎలా వచ్చారు? ఎలా గెస్ చేశారు? మీకెలా తెలిసింది? రాయ్, నీ కళ్ళు ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాయి. పోలీసోడి కళ్ళు సిటీ మొత్తం మీద ఉంటాయి. నీలాంటి క్రిమినల్స్ ఎక్కడున్నా ఆ టైంకొచ్చి పట్టుకుంటా. మైండ్ ఇట్. ఇలా ఇరుక్కుపోయానండి. ఇంకిది అయ్యే పని కాదు గాని అందరం భోజనానికి వెళ్దాం పదండి. ఎదురు చూపులతో కళ్ళు కాయలు కాసి కాసి పళ్ళు అయిపోయాయి. ఇప్పటి వరకు రాలేదంటే టైం విలువ తెలియనివాడైనా అయి ఉండాలి, లేదంటే ఈ పెళ్లి ఇష్టం లేనివాడైనా అయి ఉండాలి. అవనిని చేసుకోవాలని తెగ వెంపర్లాడుతూ ఉంటే ఇష్టం లేదంటారేంటి నాన్న? ఇంకా రింగులు దాచి లోపల పెట్టండి, తర్వాత ఎప్పుడైనా పనికొస్తాయి. వికాస్ ఇంకా రానట్టే. ఈ పూట గండం గడిచింది. మనం కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయా ఏంటి? ఏది రాసుంటే అదే జరుగుతుంది. అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా అందరం కలిసి సంతోషంగా భోంచేద్దాం రండి. రింగుల మార్పిడి కార్యక్రమం ఇంకా జరగదనగానే అవన్ చూడు ఎంత సంతోషపడిపోతుందో.
వికాస్ మావయ్య చేశాడు. చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చాడుగా. కన్ను పట్టుకొని తాళి పట్టుకొని బయలుదేరినోడు స్ట్రైట్ గా రాకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు? ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో విక్కీ. అమ్మా నేను మాట్లాడతానివ్వమ్మా. మీరెందుకులేండి, నిహారిక మాట్లాడుతుందిలేండి. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు విక్కీ. ఎక్కడున్నావు? ఎక్కడున్నానా? శ్రీకృష్ణుడి జన్మస్థానంలో ఉన్నాను. అదెక్కడుంది? పోలీస్ స్టేషన్లో ఉన్నాను. అవునా? మీ అందరి సంగతి తేలుద్దామని వేదవతి గారింటికి గన్ పట్టుకుని వచ్చాను. సరిగ్గా ఇంట్లో కడుగు పెట్టే సమయానికి పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అలా జరిగిందా? మీ సంగతి అవని సంగతి నేను తర్వాత చూసుకుంటాను. ముందు నన్ను అర్జెంటుగా స్టేషన్ నుంచి విడిపించండి. నేను బంజారా హిల్స్ పిఎస్ లో ఉన్నాను, సరేనా? ఏంటి సరిగ్గా అరగంటలో నేను బయట ఉండకపోయానంటే ఈ స్టేషన్ గోడలు బద్దలు కొట్టుకుని వచ్చి మరీ మీ అందరినీ పైకి పంపిస్తాను. సరే విక్కీ. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం చెప్పాడు? అదా అది అది చెప్పమ్మా. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట. సీరియస్ కండిషన్లో ఉన్నాడంట. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టాక్ లేకపోతే తనే ఉండి బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది అంట. అందుకే రాలేకపోయాను అని చెప్తున్నాడు. ఒక ప్రాణం నిలబెట్టాలి. ఈ ముహూర్తం మిస్ చేసినందుకు అందరికీ సారీ చెప్పు అని చెప్పాడు. గురువు గారి దగ్గర ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయేంటి? వికాస్ చిన్నప్పటి నుంచి ఇంతే. ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఒక మంచి పని కోసం వికాస్ రాలేకపోయాడు కాబట్టి ఈసారికి వికాస్ని క్షమించేద్దాం. మరో మంచి రోజు చూసి ఈ కార్యక్రమం పెట్టుకుందాం. అందరం భోంచేద్దాం, పదండి. మేం బయలుదేరుతాం వదిన గారు. భోంచేసి వెళ్ళండి. మేం వెంటనే వెళ్ళి మా విక్కీని చూడాలి. ఏమనుకోకండి. పాపం వాడు నీరసంతో ఉండి ఉంటాడు. మేము దగ్గరుండి చూసుకోవాలి. ఇక బయలుదేరతామండి. వస్తాం వదిన. అలాగే వదిన. వచ్చే నెల 6వ తారీఖున నిహారిక శ్రీకర్ల పెళ్లి పనులు ఇంక మొదలు పెడదాం వదిన. అలాగే వదిన. నేను అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి వస్తాను. అలాగే అమ్మా. వచ్చే నెల 6 అంటే ఇంకా చాలా రోజులుంది. ఈ లోపు ఈ కథలో ఎన్ని ట్విస్టులుంటాయో ఏంటో. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేయటం, రక్తం ఇచ్చి కాపాడటం కల్లో కూడా జరగవు గాని అదంతా అబద్ధమని మాకు అర్థమైంది. అసలేం జరిగిందో చెప్పు. వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రావడానికైతే ఇంటికి వచ్చాడు. తన గన్నుని పట్టుకొని ఇంట్లోకి అడుగు పెట్టబోయాడు. సరిగ్గా ఆ సమయంలో గుమ్మం బయటే పోలీసులు అరెస్ట్ చేసి లాక్కుపోయారంట. బంజారా హిల్స్ పిఎస్ లో ఉన్నాను, వెంటనే వచ్చి విడిపించండి అని ఫోన్లో మృగమర్చినట్టు అరుస్తున్నాడు. అంతకు మించి వివరాలు ఇంకేం చెప్పలేదు నాకు. ఎందుకు అరెస్ట్ చేసుంటారు? పైగా లాస్ట్ మినిట్లో అలా ఎలా జరిగింది? చేతిలో గన్ పట్టుకుని తిరుగుతూ పోలీసుల కంట పడితే అరెస్ట్ చేయకుండా ఉంటారా? అలాంటప్పుడు గుమ్మం వరకు వచ్చిన పోలీసులు ఇంటి లోపలికి వచ్చి ఇతను ఎవరు, ఎందుకు మీ ఇంట్లోకి గన్ను పట్టుకుని వస్తున్నాడు అని, ఇతను మీకు తెలుసా అని అడుగుండేవారు గౌతమి. ఏదేమైనా వాడీ రోజు ఇక్కడికి రాకపోవటం చాలా మంచిదైంది. మనందరి అదృష్టం అనుకోవాలి. లేదంటే
అమ్మో నిజంగానే ఇంటిని శ్మశానం చేసుండేవాడు. సరే సరే, ముందు మీరు స్టేషన్కి వెళ్ళి వాడిని విడిపించి ఇంటికి తీసుకెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. అవనికి పెళ్ళైందన్న విషయం ఎలా తెలిసిందో మెల్లగా కూపిలాగండి. అదంతా అబద్ధమని వాడు నమ్మే విధంగా డీల్ చేయండి. వాడు అరెస్ట్ అయిన విషయం ఈ కుటుంబానికి తెలియకముందే అంతా చాలా సైలెంట్గా అయిపోవాలి. అయినా వాడిని విడిపించే కంటే ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపిస్తేనే మంచిది. నీ తమ్ముడి గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదా గౌతమి. తెలిసి కరెంటు వైర్ని ఎందుకు టచ్ చేయడం అవసరమా? అది నిజమేలే. బెయిల్ మీద బయటకొచ్చి జైలుకు పంపించింది మీరే కదా అని చంపుతాడు. ఇంట్లో అనకొండని పెట్టుకున్నాం, బయటికి గెంటేలేము, ఇంట్లో ఉంచుకోలేము. కర్మ కర్మ. నువ్వు శ్రీకర్ని ప్రేమించిన సంగతి అటుంచితే మాకైతే పగటి పూటే చుక్కలు కనపడుతున్నాయి. ఒక తండ్రిగా నేను ఈ మాట అనకూడదు, కానీ అనక తప్పడం లేదమ్మా. ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు. మా విషయంలో మాత్రం అది నిజం కాలేదు. అలాంటప్పుడు నన్నెందుకు భరించడం? వదిలేయండి. లేదనుకుంటే రోడ్డు మీదకి గెంటేయండి. ఇంకా భరించడం కష్టం అనుకుంటే చంపేయండి. ఏంటమ్మా ఆ మాటలు? మీరన్న దానికే నేను సమాధానం ఇచ్చాను. అవని వికాస్ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందనే ఇర్రిటేషన్లో ఉన్నాను. ఈ సమయంలో నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా త్వరగా వెళ్ళి చెప్పింది చేయండి. పద. కుమ్మం వరకు వచ్చిన వికాస్ని లాస్ట్ మినిట్లో సినిమాటిక్గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంటే ఏమై ఉంటుందని నాకు అంతు చిక్కడం లేదు. రోడ్డు మీద వాడి ప్రవర్తన చూసి పోలీసులు తీసుకెళ్లారా, లేదంటే ఎవరైనా ప్లాన్ చేసి ఇదంతా చేశారా? ఆ వికాస్ గాడి విశ్వరూపం మనందరికీ తెలిసిందే. వాడు ఒకరి బ్లడ్ తీసే మనిషే గాని చెంచాడు బ్లడ్ కూడా ఇచ్చే మనిషి కాదు. ఫ్రెండుని హాస్పిటల్లో జాయిన్ చేశాడంటే నమ్మేలా ఉందా? అంతా అబద్ధం. వాడు ఫోన్లో ఏదో చెప్పాడు, నిహారిక ఏదో మేనేజ్ చేసింది. ఇదే వాస్తవం, ఇదే క్లియర్. నిహారిక శ్రీకర్ల పెళ్లి, అవని వికాస్ల పెళ్లి జరిగిన తర్వాత కావ్య పెళ్లికి మంచి సంబంధం చూసి తొందరగా చేద్దామని ఎదురు చూస్తున్నాను. వాళ్ల పెళ్లిళ్ళు నేను బతికుండగా జరిగేటట్టు కనిపించట్లేదు. నువ్వేం కంగారు పడకోసంతా. నువ్వు లేకపోయినా నేను మన కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తాను. బావా, ఫ్లోలో ఒక నిజం చెప్పేశావు బావా. ఏంటది? అదే మా అక్క పోయినా పర్లేదు అని. నిన్ను వసంత, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ఆవేశపడకు బామర్ది. నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టుకో. నేనేం పెట్టా? నువ్వన్నదేగా నేనన్నది. ఏ ఆపండి మీ గోలా. అందరం ఒక మూడ్లో ఉంటే నువ్వేంటి డిఫరెంట్ మూడ్లో ఉన్నావు? నాకిప్పట్లో పెళ్లి లేనట్టేనా? నీకంటే సీనియర్స్కే ఇంకా కావడం లేదు. ఇక నీ పెళ్లి సంగతి అంటావా? ఎప్పుడు జరుగుతుందో ఏంటో. మీ అందరి మధ్య ఉండలేకపోతున్నాను. తొందరగా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోవాలనుంది. మా మధ్యన నీకేంటి ప్రాబ్లంగా ఉంది? ఏముంది, పొద్దున్నే లేస్తే అవని గురించి, నిహారిక గురించి, శ్రీకర్ మావయ్య గురించేగా గోలా. మీకైతే వయసులు దాటిపోతున్నాయి, నాకేమో పెళ్లి వయసు వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవనికి నిహారికకి లైన్లో ఇద్దరున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? సరే, వికాస్ని నీకు సెట్ చేయమంటావా? వద్దులే, అంతకంటే నిప్పుల్లో దూకటం నయ్యం. పెళ్లి కాకపోతే జీవితాంతం బ్రహ్మచారినిగానైనా ఉండిపోతాను గాని వాడితో మాత్రం పెళ్ళొద్దు. నిహారిక ప్లాన్ సక్సెస్ అయ్యి అవని వికాస్ల పెళ్లి జరిగిపోయిందంటే అవని పరిస్థితి ఏంటో. ఏముంది, అవని భూలోకంలో నరకం చూస్తుంది. అమ్మో, వాడితో నా కూతురు పెళ్లి మాత్రం కల్లో కూడా జరగకూడదు. అవని, ఏంటి బావా? లాస్ట్ మినిట్లో దేవుడు మనకి హెల్ప్ చేశాడు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ తప్పిపోయింది. ఆ స్టేజ్ వరకు వెళ్ళుంటే నేను ఓపెన్ కావాల్సి వచ్చుండేది. బట్ నాతో చిన్న అనుమానం. ఏంటది? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అందుకే రాలేకపోయానని వికాస్ చెప్పిన రీజన్ నాకెందుకు అబద్ధం అనిపిస్తుంది.
నిహారిక మన దగ్గర మేనేజ్ చేసిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది. అవును, నిహారిక మేనేజ్ చేసింది. వికాస్ ఫోన్లో చెప్పింది ఒకటి, నిహారిక బయటికి చెప్పింది ఒకటి. వికాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు బావా. వికాస్ ఈరోజు మన ఇంటికొచ్చుంటే ఎవరి ప్రాణాలు పోయిండేవో తెలీదు. చాలా పెద్ద నష్టం చేసే ప్రయత్నం చేయబోయాడు. ఏమంటున్నావు? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? వికాస్తో నిహారిక వాళ్ళు వీడియో కాల్ మాట్లాడడం నేను చూశాను. ఎవరు అడ్డం వచ్చినా, ఎంతమంది ఆపాలని చూసినా అందర్నీ కాల్ చేస్తా. అవనిని నువ్వు చేసుకోవటం కోసం అందరినీ కాలుస్తావా? ఇది మరీ దారుణం రా. దారుణం కాదు, మారణ హోమం సృష్టిస్తాను. అవని మెడలో తాళి కడతాను. ఎదురొచ్చిన వాళ్ళనే కాల్చి చంపేస్తాను. మై గాడ్! నేను చూడకముందు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు, కానీ నేను చూసినప్పుడైతే మాత్రం వికాస్ అలాంటి నిర్ణయం తీసుకుని కనిపించాడు. స్మూత్గా ఎంగేజ్మెంట్ జరిగిపోవాలని ప్లాన్ చేసుకున్నవాడు అంత వైల్డ్ డెసిషన్ తీసుకున్నాడంటే ఏదో జరిగే ఉంటుందామని. అదే అర్థం కావడం లేదు. వాడు నా కుటుంబం మీదకి, నా భార్య జోలికి ఆ రేంజ్లో వస్తున్నప్పుడు వాడిని వదలకూడదామని, వాడి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. అందుకే ముందు వాడిక్కడికి రాకుండా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బంజారా హిల్స్ స్టేషన్లో ఎస్ఐగా ఉంటే వెంటనే అరెస్ట్ చేయమన్నారు. చేతిలో గన్ పట్టుకుని తిరుగుతున్న రీజన్తో వాణ్ణి మనం గుమ్మం ముందు అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు వాడు మనకు మాత్రమే ప్రమాదం అనుకున్నాను. ఇప్పుడు మన కుటుంబానికి కూడా ప్రమాదంలా మారాడు. వాడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బాబా. ఇంత జరిగినా కనీసం నాతో కూడా చెప్పకుండా ఎలా ధైర్యంగా ఉన్నావు? నాతో చెప్పుంటే నేనేదో ఒకటి చేసుండేవాణ్ణి కదా. ఇటు ఫంక్షన్లోని పెయిన్ని, అటు పెద్ద ప్రమాదాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నావు. నిజంగా నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అవని. అమ్మ నాన్నలు లేకుండా పెరిగిందాన్ని కదా. కష్టాల్ని భరించడం, వీలైతే ఎదిరించడం అలవాటైపోయింది. వికాస్ చాప్టర్ స్టేషన్కి వెళ్లడంతో ముగిసిపోలేదు. వాడు జైలుకి పోకుండా నిహారిక ఈ పాటికి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటుంది. మన పెళ్లి విషయం బయటపడాలి. వికాస్ అనేవాడు చెడ్డవాడు అని తెలియాలి. నిహారికకు జాతకం తప్ప మరే మంచి గుణం లేదని నిరూపించాలి. మన ముందు ఎన్ని ఉన్నాయి. ఈ విషయాలన్నీ అత్తయ్య మావయ్యలకు, మన కుటుంబానికి తెలిసే వరకు మనకు ఈ యుద్ధం తప్పదు. వికాస్తో నువ్వు జాగ్రత్తగా ఉండు బావా. వాడు నన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నా జోలికి రాకపోవచ్చు, నిన్నేమైనా చేయొచ్చు. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమే నన్ను కాపాడుతుంది. నా ఫ్యామిలీ విషయాల్లో కానీ, నా బిజినెస్ వ్యవహారాల్లో కానీ ఏనాడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదు. ఈ రోజు నిన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి వాడాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఊరికే వాడేవా? ఊరికే ఖర్చు చేసావా? నేనిచ్చిన డబ్బుతోనే కదా పైకొచ్చావు. నీ కూతురు పెళ్లి ఆగిపోకూడదనేగా ఇదంతా చేశావు. ఏదో దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేయ్, ఒక పని చేయరా, మా ఇద్దరిని చంపేరా. అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. అవనితో నా పెళ్లి జరిపించకపోతే ఎటు అదే జరుగుతుంది కదా. చూడు, జరిగిందేదో జరిగింది.
ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నిన్ను విడిపించటం మా వల్ల కాదు. పోలీసులకి చెప్పి కాల్చి పడేమని చెప్పాల్సింది. నిహారిక, ఎందుకు అరుస్తున్నావు? అరవడం నాకు చేత కదనుకున్నావా? నువ్వెందుకు అరుస్తున్నావు? నువ్వు చేసే వెధవ పనులు తెలిస్తే ఆ అవ్వని నిన్ను పెళ్లి చేసుకుంటుందా? నాకు శ్రీకర్తో పెళ్ళవుతుందా?